నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సుపై అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేవలం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా నాలెడ్జ్ షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు ఈ సదస్సును వేదిక చేయాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్, పరిశ్రమల శాఖ ఈడీబీ ఉన్నతాధికారులు, అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సిఐఐ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు నిర్వహణపై ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ భాగస్వామ్య సదస్సుపై దేశ విదేశాల్లోని పలు నగరాల్లో రోడ్ షోలు నిర్వహించింది. విశాఖ పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలసీ మేకలను కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కేవలం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా నాలెడ్జీ షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు ఈ సదస్సును వేదికగా చేయాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని కొత్త అవకాశాలు సృష్టించేందుకు ఉపయోగపడేలా సదస్సు నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దీపకాంతులతో శోభాయమానంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపావళిని పర్యావరణ హితంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపకాంతులతో శోభాయమానంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మన భారతదేశంలో చేసుకునే ప్రతి పండుగకి ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి నిర్వహించుకుంటాం. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటి వారు. రూపాలు మార్చుకుంటూ తమను ఓడించారనే అక్కసుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి నయా నరకాసురులకు వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణ హితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ తన దీపావళి సందేశంలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండేలా కృషి చేస్తోందని చెప్పారు. తెలుగు వారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని లోకేష్ అన్నారు. ఆయన వయస్సు 75 ఏళ్లైనా 25 సంవత్సరాల యువకుడిలా పనిచేస్తున్నారని చెప్పారు. నన్నెన్నో మాటలు అంటున్నారు, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్తున్నా అని మంత్రి లోకేష్ అన్నారు. సిడ్నీలో పర్యటిస్తున్న ఏపీ మంత్రి లోకేష్ ఆదివారం ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని అన్నారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ప్రవాసాంధ్రులంతా ఆయనకు మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. పెట్టుబడుల కోసం పక్క రాష్ట్రాలతో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయని అన్నారు. తనను ఎన్నో మాటలు అంటున్నారని, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రాలు పరస్పరం పోటీ పడితేనే భారత్ గెలుస్తుందని లోకేష్ అన్నారు. అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండేలా కృషి చేస్తోందని చెప్పారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని లోకేష్ పేర్కొన్నారు. ఆయన వయస్సు 75 ఏళ్లైనా 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి. వీ హ్యావ్ టు రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్. మేమందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 180 బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి. దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం అవ్వాలి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, బట్ నథింగ్ ఈజ్ ఈజీ. నా జీవిత ప్రయాణం చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, కానీ కష్టపడదాం. ఒక ఫోకస్తో పనిచేద్దాం. 1 కాదు, 2 కాదు, 3 దెబ్బలు తగిలినా నిలబడదాం. మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందామని ఈ సభాముఖంగా ఇక్కడున్న తెలుగు వాళ్ళందరూ నేను కోరుతున్నాను. ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరందరూ భాగస్వామ్యం అవ్వండి.
ఈరోజు పొద్దున నన్ను రిసీవ్ చేసుకున్నవారు కూడా అడిగారు, సార్ మేము ఎంఎస్ఎంఈ మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని అడిగారు. వాళ్ళకి ఒకటే చెప్పా, నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా నాకు అంతే ముఖ్యం. రవి గారు వేదిక మీద ఉన్నారు. ఏపీ ఎన్ఆర్టీలో మిమ్మల్ని సపోర్ట్ చేసినాక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం. అదే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి లింకప్ చేస్తాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అయితే నేను ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత రివ్యూ చేసుకుంటున్నాం ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందనేది. సో మీరు 50 లక్షలు పెట్టుబడి పెట్టినా 50 కోట్లు పెట్టుబడి పెట్టినా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా. ఒక్కసారి కానీ మీరు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెడితే ఇట్ ఈస్ నో లాంగర్ యువర్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. టుగెదర్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మిషన్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ధన త్రయోదశి సందర్భంగా దుర్గగుడి నూతన యాగశాలలో యాగం జరిపారు. ఆలయ పాలక మండలి చైర్మన్ బి రాధాకృష్ణ దంపతులు, పాలక మండలి సభ్యులు ఈవో కె సీనానాయక్ దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం మహాలక్ష్మి యాగం జరిపించినట్లు ఈవో తెలిపారు. విశ్వమంతా పశుపక్షాదులు, పాడి పంటలు, భోగభాగ్యాలతో తులతూగాలనేది ఈ యాగం సంకల్పమని పండితులు తెలిపారు. ధనత్రయోదశిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం మహాలక్ష్మి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీ గంగా పార్వతీ దుర్గా సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఉత్సవమూర్తుల వద్ద గణపతి పూజ నిర్వహించిన అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం యాగాన్ని ఆలయ స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద శర్మ, ప్రధాన అర్చకుడు శాస్త్రోక్తంగా యాగం జరిపించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ బి రాధాకృష్ణ దంపతులు, ఈవో కె సీనానాయక్ దంపతులతో పాటు పాలక మండలి సభ్యులు, పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు. యాగంలో పలువురు ఉభయదాతలు పాల్గొనగా వారి నామగోత్రాలతో పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు యాగం వీక్షించేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు యాగాన్ని వీక్షించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత చైర్మన్ దంపతులకు ఈవోకు వేదాశీర్వచనం అందజేశారు. లోక కళ్యాణం కోసం మహాలక్ష్మి యాగం నిర్వహిస్తున్నామని ఆలయ పూజారులు తెలిపారు. విశ్వమంతా పశుపక్షాదులు, పాడి పంటలు, భోగభాగ్యాలతో తొలతూగాలనేది ఈ యాగం సంకల్పమని పేర్కొన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు రంగానికి అప్పచెప్పడం ఆందోళనకరమైన విషయమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. గూగుల్ సంస్థకు విశాఖలో 22,000 కోట్లు ఇస్తున్నారని, కానీ మెడికల్ కళాశాలలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేకపోవడం గర్హనీయమని అన్నారు. పీపీపీ అనేది పారదర్శకంగా ఉండదని, పేదలకు వైద్యం అందదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీపీ వ్యతిరేకిస్తూ విజయవాడ ఎంబీ భవన్లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్, సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, వి శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి రమేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నా ఆరోగ్య రంగంలో మార్పులు రావడం లేదని అన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటూ ప్రైవేటు రంగానికి వైద్యాన్ని అప్పజెప్పడం ఆందోళనకరమైన అంశంగా రమేష్ పేర్కొన్నారు. వైద్యాన్ని వ్యాపారంగా చూస్తున్న కారణంగా అందులో ఆదాయం తప్ప ప్రజల బాగోగులు పూర్తిగా మరుగయ్యాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తన పాత్రను విస్మరిస్తున్నదని, చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో వారికి బదలాయించడం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 10 మెడికల్ కాలేజీలు నిర్వహిస్తామని ప్రకటించడం, క్యాపిటేషన్ ఫీజు పేరిట కోట్ల రూపాయలు అర్హతతో నిమిత్తం లేకుండా విద్యార్థుల నుంచి వసూలు చేసుకుని సీట్లు కేటాయించాలని భావించడం సమర్థనీయం కాదని ఆయన విమర్శించారు. ఇది ప్రభుత్వం ఇచ్చే ఒక పేరు మాత్రమే. పీపీపీ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేటైజేషన్. ఇట్స్ అ ప్రైవేటైజేషన్ ఆఫ్ ది పబ్లిక్ అసెట్స్. పబ్లిక్ అసెట్స్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వడం ద్వారా వారికి 33 సంవత్సరాల పాటు హాస్పిటల్ మీది, రిసోర్సెస్ మీవి, లాభం మీది. యావరేజ్ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు నెట్ ప్రాఫిట్ సంవత్సరానికి 180 నుంచి 250 కోట్లు. This is the net profit of a medical college which is running reasonably, private medical college. Now, so this is ఇది బంధుమిత్రులకి పంచిపెట్టడం, ఈ 250 కోట్లు ఆదాయం వారికి వచ్చే విధంగా చూడడం చాలా తేలికైన విషయం. ఒకటి ఏమిటంటే డబ్బు సమస్య కాదు. 20 సంవత్సరాలు ఏమిటండి? Why should it take 20 years? అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య రంగాలను ప్రైవేటు పరం చేయటం అభివృద్ధి కాదని అన్నారు. పీపీపీ అంశంపై అఖిలపక్షంతో చంద్రబాబు చర్చించాలని కోరారు. పీపీపీ విధానంపై ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. ఇందులో మేము చెప్పే దాంట్లో ఏదైనా మంచి ఉంటే తీసుకోండి, లేదు మేము ఆల్రెడీ ఇయర్ మార్క్ చేశాం, పలానా వాళ్ళకి పలానా కాలేజీలు ఇవ్వాలనుకున్నామంటే మాత్రం నేను గ్యారంటీ చెప్తా, 100% ఇది ట్రూత్. ఇది ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు మెడికల్ కాలేజీలు ఎవరికి ఇంకా ఇవ్వకముందుగానే ప్రచారం చేస్తూ ఉన్నారు. పలానా కాలేజీ పలానాయానికి, పలానా కాలేజీ పలానాయానికి అని ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అంటే విద్యార్థి యువజన సోదరులందరూ కూడా ముందుకు రావాలి. ఆల్రెడీ ఏఐఎస్ఎఫ్ వాళ్ళు 26 జిల్లాల్లో కూడా బస్సు యాత్ర కూడా పెట్టామన్నారు. విద్యార్థి యువజన సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి, తప్పకుండా నిలువరించాలి. నేను గ్యారంటీ ముఖ్యమంత్రి గారికి మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, అధికారం ఉంది, అధికార యంత్రాంగం ఉంది, పోలీసు ఉంది, తద్వారా ఉద్యమాలు అణచాలని అనుకోవచ్చు. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగానే విద్యా వైద్య రంగాలు ప్రభుత్వ రంగంలో తీసుకుపోవాలనే ఒక ట్రెండ్ నడుస్తున్నటువంటి కాలంలో ఈ రెండును కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేయటం అనేది ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్కి వ్యతిరేక దిశలో పోవటమే. అందుకని ప్రైవేట్ వాళ్ళు అయితే చాలా సమర్థవంతంగా చేస్తారు. నేను ఒకటే అడుగుతున్నాను, 2025 అంటే ఈ సంవత్సరం జూలైలో సిబిఐ ఎంక్వైరీ రిపోర్టు మొత్తం దేశంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది. బెంగాల్లో స్టార్ట్ అయింది. మన రాష్ట్రంలో కూడా కొన్ని కాలేజీలు వాళ్ళ రాడార్లోకి వెళ్ళాయి. ఆ రిపోర్టును మీరు ధైర్యం ఉంటే బయట పెట్టండి. ఆ మెడికల్ కాలేజీలో ఫ్రాడ్ ఫ్యాకల్టీ, ఫేక్ పేషెంట్స్ తోటి ఎట్లా నడుపుతున్నారు, ఎట్లా మోసం చేస్తున్నారో క్లియర్ కట్గా సిబిఐ నివేదికలో ఉంది అనేక వార్తలు వచ్చినాయి. ఆ నివేదిక బయట పెట్టండి, ప్రైవేటీకరణ బట్టబయలైపోద్దని బండారం. 2023లో మన రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు అన్నింటినీ సర్వే చేసి ఈ ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఎలా మొదనష్టంగా ఉన్నాయో వాళ్ళు నివేదికలు ఇచ్చారు. కొన్ని కాలేజీలకి సీట్లు కూడా క్యాన్సిల్ చేశారు. అవునా కాదా చెప్పమని అడుగుతున్నాను. ఇలాంటి ఫ్రాడస్టర్ ఈ నెల 23వ తేదీన అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే గాజుల పండుగను పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులు, సిబ్బంది కలిసి అమ్మవారికి గాజులను బహుకరించారు. గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణమంతా గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. వర్ణ శోభితమైన గాజుల అలంకరణతో ఆ రోజు కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 23వ తేదీన అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే గాజుల పండుగను పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులు, సిబ్బంది కలిసి అమ్మవారికి గాజులను బహుకరించారు. ప్రతి ఏటా ఆలయంలో నిర్వహించే ఈ గాజుల మహోత్సవం అత్యంత విశిష్టతను కలిగి ఉంటుంది. దాతల సహకారంతో నిర్వహించే ఈ గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణమంతా గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. వర్ణ శోభితమైన గాజుల అలంకరణతో ఆ రోజు కనకదుర్గ
కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని మొట్టమొదటిగా దేవస్థానం తరపున గాజులను అధికారులు, సిబ్బంది ఆదివారం అందజేశారు. మహామండపం 7వ అంతస్తు నుండి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 30 ఏళ్లు అమలు కాని పదోన్నతులు పీఆర్సీ సంక్షేమ అదేవిధంగా పోరాడతామని ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్యాడర్ అసోసియేషన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి సుకుమార్లు తెలిపారు. ఫైనాన్స్ సర్వీస్ విషయంలో అసోసియేషన్ ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. నగరంలోని సత్యనారాయణపురం, ముచ్చాలంపాడు, గోకరాజు గంగరాజు కళ్యాణ మండపం ఏసీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్యాడర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అసోసియేషన్ నూతన అధ్యక్షురాలుగా ఎంకే విజయలక్ష్మి, కార్యదర్శిగా జగదీశ్ను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఎస్ఎస్సీఏ సుకుమార్లు మాట్లాడుతూ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ అసోసియేషన్లు ఎన్నో ఉన్నప్పటికీ వెల్ఫేర్ కోసం ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్యాడర్ అసోసియేషన్ కొత్తగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 30 ఏళ్లు అమలు కాని పదోన్నతులు, పీఆర్సీ సంక్షేమం అందే విధంగా పోరాడతామన్నారు. ఫైనాన్స్ సర్వీస్ విషయంలో అసోసియేషన్ను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర సచివాలయం వెళ్లే క్రమంలో హోం డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందించాలని కోరారు. ఏపీ స్టేట్ వైడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ క్యాడర్ అసోసియేషన్గా ఫామ్ అయింది. ఇంతకుముందు కూడా అసోసియేషన్స్ ఉంది, కానీ కొత్తగా ఫామ్ అయింది ఇవాళ. దీనికి అందరూ మద్దతు ఇచ్చారు, అందరి మద్దతుతో గెలవటం జరిగింది. దీన్ని మా వాళ్ళ వెల్ఫేర్ కోసం, మా వారి ఫ్యూచర్ అంటే మా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ క్యాడర్ వాళ్ళ ఫ్యూచర్ కోసం పనిచేసేదానికోసం ఏకగ్రీవంగా సేవకులుగా ఎన్నికయ్యాము. మేము డిపార్ట్మెంట్ కోసం మా డిపార్ట్మెంట్లో చాలామందికి 30 సంవత్సరాలుగా కూడా ప్రమోషన్ లేకుండా ఉంది. వాటి కోసము, తర్వాత మా అసోసియేషన్కి వెల్ఫేర్ కోసము, ఇంకా తదితర కార్యక్రమాలు ఒక్కొక్కళ్ళు చెప్పటం బట్టి చేసుకొని వెళ్తామని తెలియజేస్తాం. గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నా కానీ చాలామందికి ప్రమోషన్లు రాకుండా ఇంకా అనేక విధాలుగా సఫర్ అవుతున్నాం కనుక డైరెక్టరేట్ సంబంధించి అనేక అంశాల్లో మేమందరం ఏకీగ్రహంగా ఉండి అటు ఫైనాన్స్ విషయంలో కానీ అలాగే సర్వీస్ మ్యాటర్లో కానీ మా వెల్ఫేర్ విషయాల్లో కానీ ప్రతి విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి ఇక్కడ ఈ ఎలక్షన్లో పాల్గొని మమ్మల్ని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కనుక ఈ ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు డైరెక్టరేట్ సహాయం కూడా కావాలని చెప్పి వాళ్ళని కూడా ఈ ముఖంగా అభ్యర్థిస్తూ, అంతేకాకుండా మేము సెక్రటరీకి వెళ్ళే కార్యక్రమాల్లో కానీ భవిష్యత్తులో కానీ మాకు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అందరి నుంచి సహాయ సహకారాలు కావాలని ఈ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందరి తరఫున మేము ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకందరికీ వచ్చి ప్రతి పాల్గొని ఓటేసినందుకు కూడా ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్. పిల్లలకు దూరంగా వృద్ధాశ్రమంలో తమ వృద్ధాప్యాన్ని గడుపుతున్న అనేక మంది వృద్ధులతో నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వృద్ధాశ్రమం ఆవరణలో అందమైన రంగవల్లికను వేసి దీపావళిను వెలిగించారు. విద్యార్థులు తమ ఆటపాటలతో వృద్ధులలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపారు. నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు దీపావళి వేడుకలను కానూరులోని వృద్ధాశ్రమంలో ఒకరోజు ముందుగానే జరుపుకున్నారు. వృద్ధులతో కాసేపు సరదాగా గడిపారు. వారి మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు. తమ ఆటపాటలతో వారిని అలరించారు. అనంతరం దీపాలు వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు వృద్ధులతో కలిసి దీపాల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. పర్యావరణ హితంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని సందేశమిస్తూ సేవా కార్యక్రమం ద్వారా పండుగ ఆనందాన్ని ఇతరులకు పంచాలనే మంచి ఆశయంతో కళాశాల యాజమాన్యం ది యాస్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించారు. ఎన్సీసీ క్యాడెట్లు మట్టి ప్రమిదలను అందమైన రంగులతో చూడముచ్చటగా తీర్చిదిద్ది ప్రదర్శనలో వాటిని విక్రయించారు. వివిధ రంగులు దిద్దిన మట్టి ప్రమిదలు విక్రయంతో వచ్చిన 42,000 రూపాయలతో కంప్యూటర్, దుప్పట్లు, పండ్లు, మిఠాయిలు వృద్ధాశ్రమం నిర్వాహకులకు ప్రిన్సిపాల్ అనురాధ అందజేశారు.
పిల్లలకు దూరంగా వృద్ధాశ్రమంలో గడుపుతున్న వారితో దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎన్సీసీ క్యాడెట్లు పేర్కొన్నారు. దీపావళి పండుగ వెలుగులను, ఆనందాన్ని ఇతరుల్లో నింపాలని, విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించాలని, పర్యావరణ హితంగా దీపావళి జరుపుకోవాలనే అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ అనురాధ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్సీసీ క్యాడెట్లు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దొనేపూడి కాశీనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను సైతం కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా సవరణలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అందుకు వంత పాడటాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మహాసభల్లో కార్మిక సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. సిఐటియు తూర్పు నగర 16వ మహాసభ రాణిగారి తోట సెంటర్లోని కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పతాకాన్ని జిల్లా కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దొనేపూడి కాశీనాథ్, పారిశ్రామిక మహిళా కార్యదర్శి ఏ కమల, నగర అధ్యక్షులు విబి రాజుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం దొనేపూడి కాశీనాథ్, ఏ కమల మాట్లాడుతూ కార్మిక హక్కుల రక్షణ కోసం సిఐటియు అవిశ్రాంత పోరాటం సాగించిందన్నారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా సాధించుకున్న హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కార్మిక చట్టాలను సవరిస్తుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్లజ్జగా కార్మికుల హక్కులను పణంగా పెడుతూ సమర్థిస్తోందని మండిపడ్డారు. కార్మిక హక్కులకు భంగం వాటిల్లితే సిఐటియుగా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ మహాసభల్లో గత పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందించుకుంటామని స్పష్టం చేశారు. యూనియన్లు అని చెప్పనేదంటే అత్యయుక్తి కాదు. సభ్యత్వ రీత్యా చూసినా, వాసిరీత్యా చూసినా, రాశిరీత్యా చూసినా, ఏ విధమైనటువంటి పద్ధతుల్లో చూసినా ఈరోజు విజయవాడ నగరంలో సిఐటియు అగ్రభాగానుంది, అగ్రపేటానుంది. కార్మికులు అందుకనే సిఐటియు వెనకమాల సమాయత్తం అవుతూ ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో జరిగే పోరాటాలు ద్విగుణీకృతోత్సాహంతో ఈ ఆదరైనటువంటి ప్రతినిధులు ప్రతిజ్ఞ బట్టి కంకణదారులై రాబోయే కాలంలో మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి, ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేదానికి, కార్మిక సమస్యల పరిష్కారానికి పూనుకునేటువంటి దానికి ప్రయత్నం చెయ్యాలి అని చెప్పనేటువంటి లక్ష్యంతో ఈ మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా భవిష్యత్తులో కార్మిక వర్గ ఆశలు ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించడమే కాదు, సమస్యల పరిష్కారానికి నిలదీస్తాం. మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె శ్రీదేవి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా అందరికీ 3 సిలిండర్లు ఇవ్వాలని, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె శ్రీదేవి డిమాండ్ చేశారు. అనంతపురంలో ఈ నెల 13 నుండి 15 వరకు 16వ ఐద్వా రాష్ట్ర మహాసభలు విజయవంతంగా జరిగాయని చెప్పారు. ఈ మహాసభల్లో మద్యాన్ని నియంత్రించాలని, గంజాయి లాంటి మత్తు మందుల సరఫరాను నిరోధించాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు. ఈ మహాసభలకు 25 జిల్లాల నుండి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళలు ఉపాధి కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం అందుబాటులో లేకుండా పోతున్నదని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా అందరికీ 3 సిలిండర్లు ఇవ్వాలని, ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. అంటే రాష్ట్రంలో మహిళల మీద హింస జరిగితే ఆ కేసులు ఎంత జాప్యం అవుతున్నాయి, ఎంత నిర్లక్ష్యం అవుతున్నాయనే దానికి ఒక ఉదాహరణ. కాబట్టి ఇలాంటి హింస మీద మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేశాము. నిపుణులతో కూడిన ఒక కమిటీ ఉండాలి. ఈ కమిటీ రెగ్యులర్గా ఈ నెలలో వచ్చిన కేసులు ఏమిటి, వాటి పరిష్కారము, విచారణ ఏ మేరకు జరిగింది, ఇది రెగ్యులర్గా ప్రజలకు కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అని. సో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆ రకమైన రెస్పాన్సిబిలిటీగా ఉండే గవర్నమెంట్గా ఉండాలని మేము గతంలో ఎప్పుడైనా కానీ గతంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక రకం మాత్రమే బియ్యము, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. లేదంటే అక్కడక్కడ అరకొర ఏదో మాత్రం తూతూ మంత్రంగా సాగిస్తున్నారు తప్ప 14 రకాల సరుకులు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఈరోజు మంచి నూనె కానీ, మంచి నూనెతో పాటికి చక్కెర కానీ, ఇతర వస్తువులు కానీ ఎందుకు ఇవ్వడం? పక్కన కేరళ రాష్ట్రం కానీ, లేకుంటే పక్కన ఉన్న ఇది తమిళనాడు ప్రభుత్వం కానీ 14 రకాల నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. మరి మీరు ఎందుకు అమలు చేయడం లేదని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము.
అందుకని మహిళల సమస్యలపైన, డ్వాక్రా సమస్యపైన, మైక్రో ఫైనాన్స్ సంస్థపైన ఈ సమస్యలన్నిటిపైన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. లయన్స్ క్లబ్ 316D గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు పిలుపు మేరకు లయన్స్ ఐ కేర్ కన్వీనర్ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బిషప్ అజరయ్య స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. చైల్డ్హుడ్ మరియు అడల్ట్ క్యాన్సర్ అవగాహన శిబిరం కూడా నిర్వహించారు. బిషప్ స్కూల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఉపాధ్యాయులకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. బిషప్ హజరయ్య హైస్కూల్లో 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ 316D గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు పిలుపు మేరకు లయన్స్ ఐ కేర్ కన్వీనర్ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. 1,00,000 మందికి కంటి పరీక్షలు చేయాలనే లక్ష్యంతో ఇప్పటివరకు 50,000 మందికి పైగా విద్యార్థులకు మ్యాక్స్ విజన్ మరియు ఇతర ప్రముఖ వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించారు. 4,000 మందికి పైగా అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ ఫాస్ట్ గవర్నర్ మిర్యాల వెంకటేశ్వరరావు, రీజన్ చైర్పర్సన్ నాగభూషణం, జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు మహేంద్ర రెడ్డి, జూబ్లీ హరిత క్లబ్ కార్యదర్శి కాకాని శ్రీనివాసరావు, కొండవీటి సాయిబాబా, అంకాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదే సందర్భంలో చైల్డ్హుడ్ మరియు అడల్ట్ క్యాన్సర్ అవగాహన శిబిరం కూడా నిర్వహించారు. బిషప్ స్కూల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఉపాధ్యాయులకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్కు చెందిన క్యాన్సర్ నిపుణులు డాక్టర్ ఎన్ శ్రావణి సిబ్బంది పాల్గొని క్యాన్సర్ నివారణ, గుర్తింపు గురించి వివరించారు. కళ్ళజోడు పెట్టిన తర్వాత నీకు ఎట్లా ఉంది చెప్తామా? అంటే కళ్ళజోడు మా చిన్నప్పుడు ఎవరికి తక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువ అంటే ఆహారం అలవాట్లని ఏదైనా కానీ ఇది కనుక టైంలీ పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఈ అర్థం పోతత్వం మాదిరి అయ్యేది. పోతత్వం అంటే అట్లా అయిపోతాయి కళ్ళు, అసలు కనపడడం తీరికెళ్ళిపోతాం. అందుకే చిన్నప్పుడే ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. పెట్టుకుంటారమ్మా అందరం రైట్. మరొకసారి కళ్ళజోడు ఇచ్చి మీ అందరికీ కూడా మనకి కంటే ఇబ్బంది ఉందని తెలియజేసి మనకి ఇచ్చిన వైఎస్ఆర్ గారి తప్పటితో ఆ కర్తవ్యం తెలియజేస్తాం. ఐస్ క్రీమ్ చేయాలని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చేయాలని, వాళ్ళకి వచ్చే కళ్ళజోడు ఇవ్వాలని ఆయన ఆకాంక్ష మేరకు నన్ను ఆ బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. దానికి కూడా మీరు అందరూ కూడా స్కూల్స్ అందరూ కోఆపరేట్ చేయడం, అందరూ కోఆపరేట్ చేశారు. కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుతో 50,000 మందికి ఆల్మోస్ట్ పూర్తయింది. 4,500 కళ్ళోళ్ళు, 4,250 కళ్ళోళ్ళు, 4,000 కళ్ళోళ్ళు రిపేర్ బయటికి 250 మంది ఆర్డర్స్ ఉన్నాయి. ఈ ఇచ్చిన కళ్ళోళ్ళు మామూలు కళ్ళోళ్ళు కాదు, అది చాలామంది చెప్తున్నాను. ఎందుకంటే ఏదో లైఫ్లో పరంగానే చాలామంది ఏదో ఎవరికో వస్తాయి చేస్తారు కదా, మా జోబులు వచ్చే ఖర్చు పెట్టి మేము చేస్తున్నాం. ముఖ్యంగా 4,500 మంది కళ్ళోళ్ళు పెడితే అన్నరావు గారు 2,000 మందికి 2,500 మంది ఆడపిల్లలే. ఎందుకంటే ఆడపిల్లకి ఐ చాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.